ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాలు మా స్థానిక సంఘంతో విజయనగరం ఏపీఎస్పీ క్వార్టర్స్ అంటే అంకుల్ గారు మాస్టర్ గారు ఒకప్పుడు అక్కడ ట్రైనింగ్ అయ్యారు. ఆ పరిసర ప్రాంతంలో ఆ ప్రాంతంలో మాకు స్థానిక సంఘం ఉన్నది. ఆ స్థానిక సంఘంతో కలిసి సహవాసం చేసి దేవుని పనిలో కొనసాగాను. సంఘం అంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నేను విజయనగరం జిల్లా గంటియాడ మండలం అంటే అరకు రోడ్ అనమాట. అరకంటే మీకు అర్థం. ఆ ఏరియాలో దేవుడి పని కొనసాగిస్తున్నాను నేను. ఒకప్పుడు అక్కడ ఎవరు లేరు, యాంటీ ఒక్కరు కూడా లేరు. నేను 2004 వెళ్ళాను అక్కడికి. దేవుడు ఈరోజు కొద్దిమంది అయితే ఎక్కువ మంది నేను చెప్పలేదు. గ్యాదరింగ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంచుమించుగా 80 మంది ఇక్కడ ఉన్నారు. మాకేదో ఒక 20 మంది ఉన్నారు. లేని సమయంలో వెళ్ళి పనిచేసాం, పర్సనల్ ఎవరిజం చేసాం. దేవుడు ఒక్కొక్కరిని లేపాడనమాట. ఈరోజు ఒక 16 కుటుంబాల్లో కూడా భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోదు. అలా ఒక 20 మంది అవుతున్నారు. ప్రతి ఆదివారం వాట్సాప్లో పొందుతున్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మనకి సహవాసం గొప్పది. మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. స్థానిక సంఘం అనేది ఈ సంఘం అంటుకుంటున్న సంఘం. ఈ సంఘంతో మనం సహవాసం చేయాలి. బైబిల్ అదే చెప్తుంది. 1 విశ్వసించారు, 2 బాప్తిసం తీసుకున్నారు. అపోస్తల కార్యం 2:41 అలా ఉంది. 42లో అపోస్తల బోధనను సహవాసమును రొట్టె విడిచి చెందను ప్రార్థన చేయలేదు. ఏడతగా కంటమిస్తాను సార్, ఏడతగా ఉన్నారని బయట చెప్తుంది. ఇది సహవాసం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సహవాసంలో మనం బ్రతుకున్నంత వరకు కొనసాగేవారిగా ఉండాలి. అయితే నేను 2006లో మ్యారేజ్ చేసుకున్నాను.